పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం. ఇవాళ గతంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదండి. రోత పత్రికలు రాస్తున్నాయని, తోక ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 22 మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దేంట్లో నవ్వాలో అర్థం కాని పరిస్థితి పట్టాభి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభపడ్డటువంటి మెడికల్ కాలేజెస్ 17 మాత్రమే. వాటిల్లో 13 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ 13 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏమీ లేదు, సున్నా. ఇంకా ఆ 13 మెడికల్ కాలేజెస్లో ఖచ్చితంగా ఆయనకి అందినటువంటి ముడుపులు ఎంతో మనం చెప్పలేము. మిగిలిన 4 కాలేజెస్ మాత్రమే ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ఓపెన్ చేశాడు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి రెడీగా ఉన్నటువంటి ఒక పాడేరు మెడికల్ కాలేజీ కూడా ఈయన అధికారంలోకి రాగానే రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. దాంట్లో కూడా ఆయన ప్రమేయం లేదు. రెండవది వస్తే మంగళగిరిలో స్థాపించినటువంటి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కూడా విభజన చట్టానికి లోబడి మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కాలేజీ మెడికల్ కాలేజీ. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం సున్నా. మిగతా 2 కాలేజీ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించి ఓపెనింగ్కి రెడీగా ఉన్నటువంటి 2 మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ఓపెన్ చేశారు. కానీ మొత్తం మీద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు పోయి స్వచ్ఛందంగా పర్మిషన్స్ తీసుకొని నిర్మించి ఓపెన్ చేసినటువంటి మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో సున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ వ్యవస్థ మీద మాట్లాడే హక్కు కానీ వాళ్ళ నాయకులకి మాట్లాడే హక్కు కానీ లేదు. నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే 2017-18 సంవత్సరంలో 83 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కనీసం వాటిల్లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా మాకు ఇవ్వండి అన్నటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కనిపించరా. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం పట్ల, మన పేదల వైద్యం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ పర్మిషన్స్ తీసుకొని వచ్చి వాటిని మన రాష్ట్రానికి పేద ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేయాలనేటువంటి ఆలోచన ఎంత గొప్పదో మనం అందరం కూడా గౌరవించాలి. పట్టాభి నిజంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి ఆ నీటిని మనం నెత్తిపై చల్లుకుంటే కానీ మనకు ఆ కృతజ్ఞత తీరదనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి పట్టాభి.